అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. మాకు మన డిపార్ట్మెంట్ కి మన సంగారెడ్డి మన పటాన్చెరు ఇన్స్పెక్టర్ అయిన పరమేశ్వర గౌడ్కి రాత్రి ఒక ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని మన ముత్తంగి టోల్ గేట్ దాటిన తర్వాత రూట్ వాచ్ చేస్తుంటే రాత్రిపూట 12 గంటలకి ఒక వెహికల్ ఏది మహేంద్రా ఎస్యూవి 500 వెహికల్ కారు రావడం జరిగింది. దాన్ని ఆపగా ఆయన పాల్గొనడానికి ట్రై చేశాడు. తర్వాత డిటిఎఫ్ సంగారెడ్డి సహాయంతో మరియు పటాన్చెరు సిబ్బంది మన ఇస్నాపూర్ బ్యారికేడింగ్ దగ్గర ఆ వెహికల్ ని ఆపి వెహికల్ ని డిటైన్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్యలో ఈ వెహికల్లో మనకు ఒరిస్సా ఏరియా నుంచి గంజాయి గంజాయి ట్రాన్స్పోర్ట్ అనే ఇన్ఫర్మేషన్ మీద మనం రూట్ వాచ్ చేయడం జరిగింది. ఈ రూట్ వాచ్ లో భాగంగా ఈ బండిని మన ఇస్నాపూర్ బ్యారికేడింగ్ దగ్గర బిఫోర్ బ్యారికేడింగ్ దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ముత్తంగి టోల్ గేట్ నుంచి మనం రూట్ వాచ్ చేస్తున్న క్రమంలో ఈ కారులో 2 పర్సన్స్ ఉండే. అందులో ఒక పర్సన్ అమర్ అన్నతను మధ్యలో దిగి పారిపోయాడు. తర్వాత మనము ఈ వెహికల్ ని సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ ని మొత్తం సెర్చ్ చేయగా మనము దాదాపు 220 కిలోల సుమారుగా 220 కిలోల గంజాయి ఇది ఒరిస్సా నుంచి మొన్న 20వ తారీఖు రాత్రి లోడ్ చేసుకుని 20 మార్నింగ్ బయలుదేరి మనకి ఇక్కడ రీచ్ అయ్యి మనం పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అతన్ని చంద్రకాంత్ ఖారే అనే డ్రైవర్ మనకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. తర్వాత అతన్ని మొత్తం వెహికల్లో సెర్చ్ చేయగా అతనికి సంబంధించిన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా మన వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా దొరకడం జరిగింది. దాని ప్రకారము విశాల్ దిలీప్ అవార్డ్గే అనే సతారా జిల్లా పర్సన్, గోతాన్ వారావికర్ విలేజ్ అతను మెయిన్ గా ఈ మేనేజ్మెంట్ ఒరిస్సా నుంచి ఈ గంజాయిని తెప్పించి పూనా, బాంబే ఆ ఏరియాలో సప్లైకి నుంచి అతను తెప్పిస్తున్నాడు. ఇది దాదాపుగా ఈ డ్రైవర్ చెప్పే దాని ప్రకారం అంటే ఇతను ఒక నెల రోజుల నుంచి విశాల్ దిలీప్ అవార్డ్ దగ్గర పనిచేస్తున్నట్టు అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీని ప్రకారము ఈరోజు ఈ వెహికల్ ఇది మన పంచ్ విట్నెస్ కూడా మన మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ గా ఒక బిల్ కలెక్టర్ ప్లస్ ఇంకో ఎంప్లాయ్మెంట్ తీసుకొని వాళ్ళ సమక్షంలో మనం రాత్రి కేసు చేయడం జరిగింది. దీన్ని మనం త్వరలో ప్రొసీజర్ ప్రకారము కన్సర్న్ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచబోతున్నాం. ఇందులో ఒక పర్సన్ అరేంజ్ చేశాము ఇప్పటివరకు. ఇంకో 2 పర్సన్స్ అరేంజ్ చేయాల్సి వస్తుంది. ఆ ఇద్దరి పేర్లు ఒకరి పేరు అమర్ సంజయ్ కావ్లే, తండ్రి పేరు సంజయ్ కావ్లే. ఇతన్ని సుర్వాడి విలేజ్, పల్టాన్ తాలూకా, సతారా జిల్లా. ఇంకోటి ఈ మొత్తం ట్రాన్సాక్షన్ అంటే బిజినెస్ మొత్తం చేయించేది విశాల్ దిలీప్ అవార్డ్గే, తండ్రి పేరు దిలీప్ అవార్డ్గే. ఇతని విలేజ్ గోతాన్ వావార్ హైర్ తాల్, సతారా జిల్లా. ఇతన్ని మొత్తం మన దగ్గర ఇది సతారా జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రము. ఈ ముగ్గురు సతారా జిల్లా వాళ్ళే. ఇప్పుడు మనం దొరికిన చంద్రు కార్యతంది పాడర్వాడి విలేజ్, పల్టాన్ తాలూకా, ఇది కూడా సతారా జిల్లానే. దీనికి సంబంధించి ఫర్దర్గా మేము డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ గారితో మాట్లాడాము. అలాగే మనకు హెడ్ క్వార్టర్ నుంచి అడిషనల్ ఎస్పీ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. వాళ్ళ సెల్ ఫోన్ నంబర్లు కూడా మనకు సంపాదించాము. ఇది అబ్స్కాండెడ్ పర్సన్ అమర్ సంజయ్ మరియు ఈ విశాల్ దిలీప్ సంబంధించి. దీనికి సంబంధించి మహారాష్ట్ర పోలీసులతో మేము కోఆర్డినేట్ చేసుకుని ఆ 2 పర్సన్స్ కూడా ఒక టీంను పంపించి ఒక టీంలో 2 టీంలో డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మాట్లాడి వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకు మార్కెట్లో ఏంటంటే వీళ్ళు ఒరిస్సాలో 5,000 నుంచి 10,000 వరకు 1 కిలో కొనుక్కొస్తారు. తర్వాత వీళ్ళు దాన్ని ఏంటంటే ఈ గంజాయి లేదంటే శీలవతి గంజాయి అయితేనేమో చాలా కాస్ట్లీ గంజాయి ఉంటుంది. దాని ఏంటంటే అందులో మంచి ఫ్రూటింగ్ టాప్స్ కానీ ఫ్లవరింగ్ కానీ మంచిగా వచ్చి రెజిన్ కనుక చిక్కగా ఉంటే దాని ఘాటు వల్ల అది కనీసం వాళ్ళు 20 నుంచి 30 వేలకు అమ్ముతారు. తర్వాత దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి వీళ్ళు కొందరు 50 నుంచి 70 కూడా కేజీ చొప్పున అమ్ముతారు.
ఇప్పుడు మన దగ్గర మనకు ఈ ఉన్న గంజాయి ప్రకారం చూస్తే 220 కిలోలు ఇంటూ కిలో 20,000 వేసుకున్నా మనకు దాదాపుగా 40 నుంచి 45 లక్షలు పడుతూ ఉంటుంది ఈ గంజాయి వాల్యూ. ఎందుకంటే మీరు ఒకసారి మీరు ఇంతకుముందు ఫోటోగ్రాఫ్ వీడియోస్లో చూసుంటారు, అది చాలా కాన్సన్ట్రేటెడ్ అండ్ ఉంటే కూడా మన ముక్కు కూడా అయిపోతున్నట్టుంది. అంటే గంజాయిలు ఏంటంటే ఎంత రెసిన్ అంటే దాని మీద కారే రెసిన్ పాలు లాంటి జీవన పదార్థం లాంటిది ఎంత ఎక్కువ ఉత్పత్తి అయితే అది అంత కాస్ట్ ఉంటుంది గంజాయి సంబంధించి. అంటే దాన్ని కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సార్? ఇది మనకు ఒరిస్సా నుంచి ఏఓబి ఒరిస్సా ఏరియా నుంచి ఇది మహారాష్ట్రకి వెళ్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.